బీటెక్ రవి గారి ప్రెస్ మీట్ చూసాము. నిజంగా చాలా ఆశాస్పదం. ఆయన సతీష్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణ. మీరు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది పెద్దలతో మా పార్టీకి రావాలనుకున్నాను. అది జగమెరిగిన స్థితి. సతీష్ రెడ్డి మీద అవాకులు చవాకులు పెరిగి ప్రజల్లో అప్రతిష్ట పాలు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మీ లోకేష్ బాబు గారు ఇచ్చిన డైరెక్షన్లో మీరు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సతీష్ రెడ్డి గారి మనస్తత్వం గురించి మొత్తం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అట్లే మీ మనస్తత్వం గురించి కూడా ప్రజలందరికీ తెలుసు. సతీష్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు. మీరు సతీష్ రెడ్డి గారి ఇంటి ముందు కాదు, మీ ఇంటి ముందు మేము ధర్నా చేయాలి. మా మీద అక్రమ కేసులు పెట్టినందుకు, మమ్మల్ని వేధించినందుకు, ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయనందుకు 80% పనులు మేము చేస్తే 20% పనులు చేయలేని అసమర్థత మీ దగ్గర ఉంది. స్వయంగా పాడాను పునరుద్ధరిస్తామని, పాడాను కంటిన్యూ చేద్దామని మీ నాయకుడి ముందు, మీ ఇద్దరి నాయకులు వెంకటేశ్వర సాక్షిగా ఆ రోజు మీరు చెప్పారు. కానీ మీరు ఆ పని చేయలేక అభివృద్ధిలో పాల్పంచుకున్న కాంట్రాక్టర్లు అందరి ఉసురు మీరు తీసుకున్నారు. కొన్ని కోట్ల రూపాయల ప్రజల డబ్బు అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఖర్చు పెడితే మున్సిపాలిటీలో ఈరోజు శ్మశాన వాటిక గురించి తీసుకుంటే 80% పనులు మేము చేసాము. కూర్చుకునేదానికి స్థలం లేదు. ఆ శ్మశాన వాటికకు కనీసం 2 కోట్లు పెట్టలేని దౌర్భాగ్యము ప్రభుత్వం ఇది. మెడికల్ కాలేజ్ అనుకుంటే అసలు మిమ్మల్ని ఏం చేయాలో కూడా ప్రజలకు అర్థం కాదు. 50 సీట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మీరు మాకు వద్దు అని చెప్పి రాశారు. మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఒక పులివెందుల్లో మున్సిపాలిటీలో రోడ్లు అయితేనేమి, శ్మశాన వాటికలు అయితేనేమి, సుందరీకరణలో భాగంగా కొన్ని పార్కులు అయితేనేమి, మొత్తం ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి. దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది మీరు వచ్చి. ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టలేదు. బోర్లు వేసేమన్నారు మున్సిపాలిటీలో. ప్రభుత్వం సొమ్ము పెట్టి బోర్లు ఎక్కడంటే అక్కడ వేసి మీరు దానికి కనెక్షన్ ఇచ్చే దౌర్భాగ్య స్థితిలో ఉంది, ఇవ్వలేని స్థితిలో ఉంది మున్సిపాలిటీ. వీధి లైట్లు లేవు, డ్రైనేజీ కవర్స్ లేవు. ఎవరైనా మీరు నాయకులు ఉన్నారే మున్సిపాలిటీ గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఒక కక్ష సాధింపు మున్సిపాలిటీ మీద. ఒక ఇంజనీర్ లేడు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు, ఒక మేనేజర్ లేడు. నేను ధర్నా చేసినంత పని చేస్తే రిప్రజెంటేషన్ ఇస్తే ఒక డిఈని వేస్తున్నారు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి. మురికి కాలువలన్నీ నిండిపోయినాయి. డబ్బులు లేవు, 1 రూపాయి కూడా డబ్బులు లేవు. ఏం చేస్తున్నారు మీరు? మళ్ళీ మీరు సతీష్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తారంట. మేము చేయాలి మీ ఇంట్ల ముందు, మీ ఇద్దరి ఇంట్ల ముందు ధర్నా. సతీష్ రెడ్డి ఎంత చక్కగా విడమర్చి చెప్పినారంటే, ఆయన ఏ విధంగా రాజకీయాల నుంచి వైదొలగాలనుకునింది పార్టీలో నుంచి, ఆయన ఎక్కడ హర్ట్ అయినది మీకు అందరికీ తెలుసు. ఆయన కుటుంబం ఇప్పటిది కాదు రాజకీయాలలో. వాళ్ళ తాతగారి అబ్బగారి కాలం నుంచి ఉన్న రాజకీయ కుటుంబం అది. వాళ్ళకు ఒక చరిత్ర ఉంది. అలాంటి మంచి వ్యక్తి మీద మీరు మీ ఇష్టానుసారము ఆరోపణలు చేయడం తగదు. మీకు చేతనైతే మీరు ప్రజాసేవ చేయాలనుకుంటే మీ నాయకుడి ముందు మీరు కొట్లాడి ఈ బిల్లులు ఇప్పించండి, ఈ అభివృద్ధిని కొనసాగించాలని నేను పత్రికాముఖంగా కోరుతున్నాను.